హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. రీసెంట్గా కిరణ్ అబ్బవరం నటించిన దిల్ దెబ్బ, ప్రియదర్శి కోర్ట్ సినిమాలు బాక్సాఫీస్ని పలకరించాయి. దిల్ దెబ్బ ప్రొడ్యూసర్ ఏమో సినిమా నచ్చకుంటే చీత కొట్టండి అన్నాడు. మరోవైపు కోర్ట్ సినిమాని ప్రొడ్యూస్ చేసిన నాని ఈ సినిమా నచ్చలేదంటే రాబోయే నా హిట్ 3 సినిమా ఎవరు చూడకండి అని ఒక బలమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి మనల్ని చితకొట్టారా, లేదంటే అసలు ఏ సినిమాలో చూడకుండా చేశారా? ఈ సినిమాల పరిస్థితి ఏంటి, చూసిన మన పరిస్థితి ఏంటి? ఈ వీకెండ్లో ఒక మంచి సినిమా చూడాలంటే రెండింటిలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా అబ్బవరం అన్నయ్య నటించిన దిల్ దెబ్బ సినిమా గురించి మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే హీరో సిద్ధు ఒక లవ్ ఫెయిల్యూర్. మ్యాగీ అని ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఈ మ్యాగీ వాళ్ళ నాన్న చేతిలో హీరో సిద్ధు వాళ్ళ నాన్న మోసపోయి ఏకంగా పరలోకం చేరుకుంటాడు. దాంతో వీళ్ళిద్దరు గొడవ పడి విడిపోతారు. అంతటితో సినిమా అయిపోయి ఉంటే బాగుండేది, మనం కూడా ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఇక అప్పటి నుంచే సారీ, థ్యాంక్స్ అనే పదాలు తన లైఫ్లో యూజ్ చేయకూడదని ఒక గట్టి నిర్ణయం తీసుకుంటాడు. అలాగే టికెట్ డబ్బులు పెట్టి సినిమాకు వెళ్ళిన మనపైన కూడా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. ఇక లవ్ ఫెయిల్యూర్ నుంచి విముక్తుడు కావడానికి తన మకాం మంగళూరుకి మారుస్తాడు. కానీ సినిమా అంతా అయిపోయినా ఆ రొట్ట ఎక్స్ప్రెషన్లు మాత్రం మార్చాడు. ఆ మంగళూరులోనే ఒక మంచి పాప తారసపడుతుంది. పబ్లో విలన్ నుంచి ఆ పాపని సేవ్ చేస్తాడు. దాంతో ఆ పాప అన్నయ్యకి ఫ్లాట్ అయిపోతుంది. తనని లవ్ చేయమని వెంట పడుతుంది. మొదట్లో వద్దనుకున్నా తర్వాత హీరో కూడా లవ్లో పడతాడు. అయితే కాలేజీలో జరిగిన గొడవ కారణంగా వీళ్ళిద్దరూ కూడా బ్రేకప్ చేసుకుంటారు. దీంతో వీళ్ళిద్దరిని కలపడానికి సిద్ధు ఎక్స్ లవర్ అయిన మ్యాగీ అమెరికా నుంచి వస్తుంది. తర్వాత ఏమైంది, వాళ్ళిద్దరు కలిశారా లేదా, మ్యాగీ కలిపిందా లేదా అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే ఓటీటీలోకి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇక సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే నో కామెంట్స్. టీజర్ ట్రైలర్ చూసి కూడా ఈ సినిమాకి వెళ్ళిన వాళ్ళ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాలి. అబ్బవరం అన్నయ్య మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అన్నయ్య గత సినిమాలకి ఈ దిల్ దెబ్బ సినిమాకి కాంపిటీషన్ పెడితే ఏది గెలుస్తుందో మన టంగుటూరి వీరహ బకావపడదని కూడా చెప్పలేడు. అంత టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. హీరో ఎక్స్ లవర్ మ్యాగీ లెక్చరర్ అయి కాలేజ్కి వస్తుంది, అది కూడా రికమెండేషన్ మీద. కానీ మన అబ్బవరం ఏమో ఇంకా స్టూడెంట్గానే గాలి తిరుగులు తిరుగుతూ ఇంకో మంచి ఫిగర్తో లవ్లో పడతాడు. చూసారా స్టోరీ ఎంత బాగుందో? స్టోరీ, స్క్రీన్ ప్లే, కామెడీ, ఎమోషన్ ఇలా ఏది లేకుండా డైరెక్టర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అబ్బవరం అన్నయ్య ట్రైన్ అయ్యి వచ్చాడు. మీకు దమ్ముంటే నేను తీసే ఇంకో సినిమా చూడండి అని సవాలు విసిరాడు. అంత డెప్త్ ఉంది తన యాక్టింగ్లో. గతంలో ఇలాంటి రొట్ట సినిమాలతోనే అబ్బవరం అన్నయ్య ఆడియన్స్ పైన దండయాత్ర చేశాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే ఏమీ చూసుకోడు. యాక్షన్, ఎక్స్ప్రెషన్స్ పైన, తన స్క్రీన్ ప్రజెన్స్ పైన శ్రద్ధ పెట్టాడు. పావలా 10 పైసల సినిమాలు అన్నీ తీసి మన మీద లాంచ్ చేస్తుంటాడు. ఆ సినిమా ఎలానో కుదిరింది. ఇకపై గత దండయాత్రే మనకి తప్పేలా లేదు. సింగిల్ ఎక్స్ప్రెషన్స్తో ఇన్ని సినిమాలు ఎలా తీశాడో ఆ భగవంతునికే తెలియాలి. సరైన కథ ఉండదు, కానీ మాస్ని టచ్ చేస్తాడు. దానికి తోడు ఆ రాడ్ ఎక్స్ప్రెషన్లు దండంరా దూత అనిపిస్తుంది. ఇంటర్వెల్ ఫైట్ సీన్లో, క్లైమాక్స్ ఫైట్ సీన్లో కొన్ని డైలాగులు చెప్తాడు, పీల గొంతుతో అరుస్తుంటాడు. మిమిక్రీ ఏమన్నా చేస్తున్నాడా అనిపిస్తుంది. సినిమా మొత్తంలో వావ్ అనే మూమెంట్ ఒక్కటి కూడా ఉండదు. స్టోరీ, స్క్రీన్ ప్లే, యాక్టింగ్, క్వాలిటీ ఇలా ఏది లేదు, అంతా డొల్లా. ఇక హీరోయిన్ల గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. వరస్ట్ యాక్టింగ్. కా మూవీ కంటే ముందు చేసిన సినిమా ఇది, బట్ హోల్లో పెట్టారు. కా మూవీ హిట్ అవ్వడంతో దీన్ని అస్త్రంగా మలిచి మన మీదకి వదిలేశారు. ఇంకా నయం, కా మూవీ హిట్ అయింది కాబట్టి దీని పేరు కీ అని పెట్టి వదలలే, సంతోషం. ఇక నుంచి కిరణ్ అబ్బవరం అన్నయ్య నుంచి 3 ఏళ్ల వరకు అన్ని బ్రహ్మాస్త్రాలు, పాశుపతాస్త్రాలే వస్తాయన్నమాట. ఇక ఇంకోటి, నాని ప్రొడ్యూసర్గా, ప్రియదర్శి హీరోగా చేసిన మూవీ కోర్టు. కథలో దమ్ముంది కాబట్టి ఈ సినిమాకి 2 రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్లు వేశారు. ముందుగా వీళ్ళ కాన్ఫిడెన్స్కి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇది ఒక నిబ్బి లవ్ స్టోరీ అన్నమాట. దానికి క్రైమ్ యాడ్ చేసి కోర్టు డ్రామాగా తీర్చిదిద్దారు. సరే, ఇక కథ విషయానికి వస్తే చందు అనే ఒక కుర్రాడు ఇంటర్ ఫెయిల్ అయి వాచ్మెన్గా పార్ట్ టైం జాబ్ చేస్తుంటాడు. అక్కడే ఒక పెద్దింటి అమ్మాయి జాబిలితో లవ్లో పడతాడు. అమ్మాయి ప్రజెంట్ ఇంటర్ చదువుతుంటుంది. ఈ శ్రీదేవి కుటుంబం అన్నింటికి మంగపతి పైన ఆధారపడి ఉంటుంది. ఈ మంగపతి అంటే మన శివాజీ అంకుల్. అతనికి వీరిద్దరి విషయం తెలిసి రగిలిపోతాడు. ఇతను కులం, పరువు, ప్రతిష్ట అంటూ ఉంటాడు. ఒక సందర్భం చూసి ఫోక్సో చట్టం కింద చందు పైన కంప్లైంట్ చేసి జైల్లో వేయిస్తాడు. ఈ మంగపతికి ఒక సీనియర్ లాయర్ బాగా సాయం చేస్తాడు. చందుని బయటికి రాకుండా అడ్డమైన సెక్షన్లన్నీ పెట్టి కేసుని మరింత జటిలంగా తయారు చేస్తాడు. ఒక లాయర్ కింద జూనియర్గా పనిచేస్తున్న ప్రియదర్శి చందు గురించి తెలుసుకొని అతన్ని
కావాలని ఈ కేసులో ఇరికించారని నమ్మి అతని తరపున వాదించాలనుకుంటాడు. మరి చందుని జైలు నుంచి విడిపించాడా, ఈ కేసు ఏమైంది, తర్వాత ఏం జరిగింది అనేది మీరు థియేటర్లో చూసి తెలుసుకోండి. ఇక సినిమా ఎలా ఉందంటే చాలా బాగుంది. ప్రజెంట్ పరిస్థితులకు అనుగుణంగా ఆలోచింపజేసేలా ఉంది. టీనేజ్లో లవ్లో పడ్డం శరామామూలే, ఆ ఏజ్ అలాంటిది. కులం, మతం, ఆస్తి అనేవి ఈ లవ్కి ఎక్కువగా అడ్డుపడుతుంటాయి. కొంతమంది దీన్ని సీరియస్గా తీసుకొని తమ కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. చట్టాన్ని మేనేజ్ చేసి నిర్దోషులకి భయంకరమైన శిక్షల పాలు చేస్తున్నారు. దీని గురించే ఈ సినిమా. అసలు పోక్సో చట్టం ఏం చెప్తుంది, దాన్ని ఎలా తీసుకోవాలి, ప్రేమకి కామానికి మధ్య ఉన్న తేడాని ఎలా గుర్తించాలి అనే సున్నితమైన అంశాలని టచ్ చేస్తూ చాలా ఎంగేజింగ్గా ఎక్కడా మెయిన్ ప్లాట్ గాడి తప్పకుండా తీశారు. సరదాగా మొదలై ఇంటర్వెల్ సమయానికి ఒక రేంజ్కి తీసుకెళ్ళి ఇక అక్కడి నుంచి టెంపో మిస్ అవ్వకుండా సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతారు. ప్రియదర్శి, శివాజీ, టీనేజ్ యాక్టర్లుగా నటించిన రోషన్, శ్రీదేవి కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ నలుగురిలో ఎవరు హీరో అనేది చెప్పడం కూడా కష్టం, అంత బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా విలన్ రోల్లో శివాజీ అద్దరగొట్టాడు. ఈ సినిమా మొత్తానికి ఆ విలన్ క్యారెక్టరే మెయిన్ అసెట్. ఇక డైరెక్టర్ ఈ కథని అల్లుకున్న తీరు, దాన్ని ప్రజెంట్ చేసిన విధానం సూపర్గా ఉంది. మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా కూడా కంటెంట్ పక్కదారి పట్టకుండా చాలా బాగా డీల్ చేశాడు. ఎక్కడా టైం వేస్ట్ చేయని స్క్రీన్ ప్లేతో ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని అందించాడు. చిన్న లైన్ తీసుకొని దాన్ని చాలా ఇంట్రెస్ట్గా ప్రజెంట్ చేయడం చాలా కష్టం. అలాంటి స్టోరీని రాసుకున్న డైరెక్టర్ని, దాన్ని నమ్మి సినిమాగా తెరకెక్కించిన నిర్మాత నానిని తప్పక అభినందించాలి. నాని సినిమా అంటేనే ఎలాంటి ఆలోచన లేకుండా థియేటర్కి వెళ్ళిపోమని ఈ సినిమా మరోసారి నిరూపించింది. దిల్ దెబ్బ, కోర్టు, ఈ రెండింటిలో ఏ సినిమా బాగుందంటే ఆల్వేస్ కోర్ట్ అనే చెప్పాలి. చూడాలనుకుంటే కోర్టు సినిమాకి వెళ్ళండి, పెట్టిన టికెట్ డబ్బులకి పూర్తి న్యాయం చేస్తుంది. అదే దిల్ దెబ్బ సినిమాకి వెళ్తే వడదెబ్బ తగులుతుంది, జాగ్రత్త. ఇక మీ ఇష్టం. మరి దిల్ దెబ్బ, కోర్టు ఈ రెండు సినిమాలపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.